హలో గైస్, వన్ ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్ గైస్. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 12R మొబైల్ అనేది మనకి జనవరి 2024లో అనేది వస్తుంది గైస్. ఈరోజు ఈ వీడియోలో ఈ వన్ ప్లస్ 12Rకి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ గురించి చెప్తాం మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని. దాంతోపాటు దీని ప్రైస్ ఎంత ఉండబోతున్నది కూడా చెప్తా గైస్ మనకు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా తినండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇప్పుడు వన్ ప్లస్ 12Rకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ ఇది సేమ్ మనకు వన్ ప్లస్ 11R సేమ్ అదే డిజైన్‌లోనే వస్తుంది. కొద్దిగా కూడా చేంజెస్ ఉంటాయి మనకు. ఆల్మోస్ట్ డిజైన్ వచ్చేసి మనకు సేమ్‌గానే ఉంటుంది. ఈ వన్ ప్లస్ 11 సిరీస్, 12 సిరీస్. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. దాంతోపాటు అయితే మనకు డిస్ప్లే అనేది ఈసారి కొత్త టెక్నాలజీ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి BOE అనే డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకు బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పొచ్చు డిస్ప్లేలో. ఈసారి మనకు డిస్ప్లే అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా మనకు. ఓవరాల్ కలర్స్ కానీ, మనకు బ్రైట్నెస్ కానీ, ఇది వచ్చేసి మనకు ఒక మంచి బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఈ వన్ ప్లస్ 12Rలో. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి వన్ ప్లస్ 11లో ఏది యూజ్ చేసినారో అదే మెయిన్ కెమెరా దీంట్లో కూడా యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 890 సెన్సార్ కదా ఇది వచ్చేసి సోనీ సెన్సార్. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుంది కదా ఇది. ఎందుకంటే మనకు వన్ ప్లస్ 11లో కూడా మెయిన్ కెమెరా ఇదే యూజ్ చేసినారు. దీంట్లో కూడా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. తర్వాత మనకు 32 MP టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి కదా మనకు. ఈసారి మనకు 32 MP టెలిఫోటో పెట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది చేసినారు. దీంట్లో వచ్చేసి మనకు 32 MP టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. మనకు వన్ ప్లస్ 11Rతో కంపేర్ చేస్తే ఈ 12Rలో మనకు కెమెరాస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 గైస్ ఇది. మనకు ప్రజెంట్ ఇప్పుడు వన్ ప్లస్ 11లో ఏ ప్రాసెసర్ యూజ్ చేసినారో మనకు అదే ప్రాసెసర్ని వన్ ప్లస్ 12Rలో కూడా యూజ్ చేయబోతున్నారు. ఇది కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ మనకు. గేమ్స్ ఆడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా ఒక తక్కువ రేట్లో వన్ ప్లస్ నుంచి కొనాలనుకుంటే ఈ వన్ ప్లస్ 12R కూడా మనకు బాగానే ఉంటుంది ఇది. ఓవరాల్గా దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకు స్పీడ్గానే ఉంటుంది. మనకి ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 కాబట్టి ఈ మొబైల్ అనేది మనకు చాలా స్పీడ్గానే ఉంటుంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ యూజ్ చేసినారు. మనకి ఈసారి బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది ఇంప్రూవ్ చేసినారు కదా మనకు 5500 mAh వస్తుంది. దాంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మనకి 5500 ఉంది కాబట్టి ఈజీగా మనకు ఒక ఫుల్ డే అనేది వస్తుంది బ్యాటరీ బ్యాకప్. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీనివల్ల మనకి గేమింగ్ ఆడేటప్పుడు కానీ, మూవీ చూసేటప్పుడు కానీ సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో జెడ్ యాక్సెస్ లీనియర్ మోటార్స్ కూడా ఉంటాయి కదా మనకు. మీరు ఏదైనా టైప్ చేసేటప్పుడు కానీ, లేకుంటే రింగ్ టోన్ వచ్చేటప్పుడు మనకు ఓవరాల్ టచ్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేది చాలా బాగుంటుంది కదా మనకు. వైబ్రేషన్స్ ఫీడ్బ్యాక్ ఓవరాల్ ఈ మొబైల్లో మనకు వైబ్రేషన్స్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మనకు. దాంతోపాటుగా దీంట్లో మనకు NFC కానీ, Wi-Fi 7 కానీ ఇంకా కొద్ది అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఓవరాల్ ఈ మొబైల్ ఫీచర్ వచ్చేసి చాలా బాగుంది కదా మనకు. సింపుల్గా మనకు ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ ప్లస్ 11నే కొద్దిగా రీమాడిఫై చేసి ఈ వన్ ప్లస్ 12Rలో లాంచ్ చేస్తున్నారు అంతే. సేమ్ మనకు వన్ ప్లస్ 11లానే ఉంటుంది కదా మనకు. ప్రాసెసర్ అదే యూజ్ చేసినారు, కెమెరా కూడా అదే మెయిన్ కెమెరా ఉంటుంది. మనకు డిస్ప్లే కొద్దిగా చేంజ్ అవుతుందంటే మిగతా మనకు సేమ్ వన్ ప్లస్ 11నే కొద్దిగా మాడిఫై చేస్తున్నారు అంతే. మనకి ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. సేమ్ వన్ ప్లస్ 11నే మనకు 12Rలో లాంచ్ చేస్తున్నారు అంతే గైస్. ఈ మొబైల్ వచ్చేసి మనకు జనవరి 23న మన ఇండియాలో లాంచ్ చేస్తుంది కదా మనకు. ఇది వచ్చేసి అఫీషియల్ అనౌన్స్మెంటే. మనకి జనవరి 2024లో 23వ తేదీ అనేది ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. ఈ మొబైల్తో పాటు మనకు వన్ ప్లస్ 12R రెండు ఒకేసారి లాంచ్ అవుతాయి కదా మనకు. వన్ ప్లస్ 12 సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. మీరు ఒకవేళ వన్ ప్లస్ 12 సంబంధించిన ఫీచర్స్ తెలుసుకోవాలంటే ఆ వీడియో అనేది చెక్ చేయండి కదా మనకు. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటారు వన్ ప్లస్ 12 సంబంధించింది. మీకు ఆ వీడియోలో కూడా వన్ ప్లస్ 12లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ప్రైస్ వచ్చేసి 50,000 రూపీస్ బిలోనే వస్తుంది కదా మనకు. ఎందుకంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు 11R వచ్చేసి 40,000 రూపీస్కి లాంచ్ చేసినారు. మనకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా మనకు 50,000 రూపీస్ లోపలనే వస్తుంది. ఒక 50,000 రూపీస్లో వస్తే మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది వన్ ప్లస్ నుంచి. మీరు ఒకవేళ వన్ ప్లస్ నుంచి ఒక మొబైల్ కొందామని చూసినట్లయితే ఈ వన్ ప్లస్ 12R కూడా మనకు చాలా బాగుంటుంది కదా మనకు. సార్ కెమెరా డిస్ప్లే అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇవే కదా మనకు వన్ ప్లస్ 12R సంబంధించిన ఫీచర్స్. ఇది వచ్చేసి మనకు జనవరి 23, 2024 అనేది లాంచ్ అవుతుంది. మీరు ఏదైనా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొందామని చూసినట్లయితే ఈ జనవరి 23 దాకా మనకు వెయిట్ చేయండి. చూద్దాం మనకి దీని ప్రైస్ ఎంత పెడతారని. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.